ఒక పార్టీ ఆమె ఒక పబ్లిక్ ఇష్యూస్ ప్రొజెక్షన్ చేసి ఆమె ఒకటో రెండో ఏదో స్థానంకు డిసైడ్ చేసుకొని బార్గెన్ చేస్తా లేదా నేను పార్టీకి ప్రచారం చేస్తా నాకు ఏదైతుందో నామినేటెడ్ పోస్ట్ బిఫోర్ ఏదన్నీ ఇమ్మంటది కౌన్సిల్ రాజ్యసభ మొత్తానికి త్వరలోనే ఉందంటారు. కానీ ఏదైతుందో ఇంకా ఇది ఇంకా పరిపక్వం కాలే వాళ్ళకు కూడా ఏదైతుందో ఆప్షన్ ఇవ్వాలి కదా, కొంత టైం ఇవ్వాలి కదా. సెటిల్మెంట్ డీల్ మంజా కించి మంజా అంటారు. ఏదో ఆస్తులు వేల కోట్లు ఉన్నాయి కదా, అవేదో రాయించుకున్న తర్వాత చూద్దాం. ఏదేమైనా రాజకీయంగా బీఆర్ఎస్ తోటి కలిసి ప్రయాణం చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ సార్ ఇక్కడ తండ్రిని కలవడానికి కూడా కూతురికి కొడుక్కి కూడా పర్మిషన్ కావాలి సార్. ఆయన పద్ధతి అట్లా సార్. అతని ఆమె రూమ్ లో ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కూడా రూమ్ లో ఇట్లా రూమ్ లోకి పోవాలంటే కూడా సంతోష్ సహాయకుడుగా ఉన్నప్పుడు, అంతకంటే ముందు 2001 కంటే ముందు హరీష్ ఉన్నప్పుడు మామ ఫ్రీ ఉన్నాడా రావచ్చునా అని అడిగిపోయే పరిస్థితి. ఈజ్ ఏ డిఫరెంట్ టైప్. చాలా కుటుంబాల్లో ఉన్నాయి. ఈవెన్ వీళ్ళు అమెరికాలో చదివేటప్పుడు ఉద్యమం స్టార్ట్ కాకముందు 2001 తెలంగాణ ముందు డిప్యూటీ స్పీకర్ గారు ట్రాన్స్పోర్ట్ హాలిడేస్ లో వస్తే 15 రోజుల కోసం వెకేషన్కి వచ్చింది. ఏ ఒక్క రోజు లంచ్ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ ఏంది మీ చదువులు ఎట్లు ఏం సంగతి అనేది ఒక 15-20 నిమిషాలు వాళ్ళతో కూర్చుని మాట్లాడే ఇన్సిడెంట్స్ లేవు. చివరకు వాళ్ళు కళ్ళకు నీళ్లు తెచ్చుకొని వాళ్ళ అమ్మతో మాట్లాడి ప్రీపోన్ చేసుకొని పోయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కవిత గాని కేటీఆర్ గాని. నాకు తెలిసినంత వరకు వాళ్ళ 9 మంది సిస్టర్స్ లో కొందరు పిల్లలు. ఇట్ ఈజ్ నేను ఎత్తంటిక ఆ కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధం ఉన్నది. వాళ్ళ అన్న నా దగ్గర ఉన్నారు, అన్న పిల్లలు నా దగ్గర ఉన్నారు. వాళ్ళకు రంగారావు అని వాళ్ళ అన్న కూతురు ఆమె మాట్లాడుతుంది. ఆమె ఘోరంగా ఏంటంటే సంతోష్ రావునే టార్గెట్ చేస్తాను. అంటే సంతోష్ అనుకుంటే దగ్గర రావస్తుండే. సో నేను ఫామ్ పోతే ఇంటర్వ్యూలే, అది వేరే సంగతి. ఆమె పక్కకు పెడదాం. వాళ్ళ నాయన నా దగ్గర నుండే వాళ్ళంతా ఎమ్మెల్యే కొడుతున్నప్పుడు నేను బూత్ పెట్టించి, ఇప్పుడు వంశీ గాని కన్నారావు గాని బూత్లో నేను అర్జీ చేశాను. 3000-4000 వాడుకునే వాళ్ళు టెలిఫోన్ ఎస్టీడీ బూత్ సంతోష్ అని ఎక్స్ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ బ్లాక్ లో అట్లా నేను కేశవరావు గారికి హేమాహేములకు పెట్టించింది అనుకోండి. కేశవరావు బూతులతోటి అయినది ఖర్చులు 4. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇక్కడ పంజగుట్ట ఉంది కదా, ఆయన కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ 2 అండ్ షాన్బాగ్ అనే హోటల్ ఉండే మూల మీద ఎక్కడ పంజగుట్టలో, దాంట్లో మెట్లకాడ కింద షాన్బాగ్ ఇబ్రాహిం ఖాన్ వాళ్ళ సన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అక్కడ మెట్లకాడ 2 కనెక్షన్స్ రెండింటి కలిపి ఒక 30,000 లీజ్ వస్తుండే. దాన్ని నడిపిన వాళ్ళకు ఒక 35-40,000 వస్తుండే. అరుణ్ అని ఏదైతుందో మా కరీంనగర్ కుల్లోడు ఇక్కడ ఆంధ్రజ్యోతి దగ్గర, అక్కడ 2 రాములోని జడ్పీటీసీ ఉండే, ఎంపీపీ ఉండే, వాళ్ళ భార్య జడ్పీటీసీ ఉండే, సర్పంచ్ ఉండే. రాములు అని ఏదైతుందో గంట రాములు అని ఓదల 4 సార్లు వరుసగా ఎన్నికలు అయినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ బ్రదర్స్ నడిపారు. అట్లా ఒక 7-8 ఎస్టీడీ బుత్తులు అంటే అప్పుడు పెట్రోల్ పంపులు. సో అలాగే ఏదైతుందో ఆయన పరిస్థితి ఏదైతుందో ఆమె ఏదైతుందో ఏది ఏమైనా సఖ్యతగా వాళ్ళు ఒక దగ్గరికి రావడం అనేది అంత ఈజీ కాదు. అలాగే